మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పినపాక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వరాల జల్లు కురిపించారు. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలను హైస్కూలుగా అప్గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులలో టాపర్స్ గా నిలిచిన వారికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని ఇందుకు తన స్వంత నిధుల నుంచి 50,000ను చెక్కు రూపంలో అందజేశారు. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన గరికపాటి ఇందు అనే విద్యార్థినికి 15,000 చెక్కును అందజేశారు. ఈ విద్యార్థినికి ఇంటర్మీడియట్ వరకు ఇలానే ప్రతి ఏడాది ఆర్థిక సాయాన్ని తన స్వంత నిధుల నుంచి అందజేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చుతూ విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగా చదువుతున్నారు, ప్రిపేర్ అయ్యారా? ఆల్ ద బెస్ట్ అమ్మ, బాగా చదువుకొని బాగా అయ్యింది. ఎగ్జామ్ 7th అంటే క్రూషియల్ ఎగ్జామ్ కదా మీకు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇదే క్లాస్ ఉంది, 8th క్లాస్. అంతా ఊళ్ళో పిల్లలైనా వాళ్ళు చదువుకుంటున్నారా? మీ టీచర్ ఎవరు? నమస్తే అమ్మా. ఎక్కడ మీదే అమ్మా? గుడిపల్లి. రోజు పక్కన చూస్తారా? ఇక్కడ ఉంటారా? మొత్తం అంటే నిత్యం కట్టినారా? చదువుకోండమ్మా. అదే అప్పుడు కూడా వచ్చారండి వాళ్ళు. సిఎస్ఆర్ కింద డెవలప్ చేసినప్పుడు ఒకసారి వచ్చారు. బాబు పిల్లలు అబ్బాయిలు చూస్తుంటే మీకంటే అమ్మాయిలు యాక్టివ్ కనపడుతున్నారు. మీరు మించి యాక్టివ్గా ఉండాలని చెప్పట్లా, మీరు కూడా యాక్టివ్గా ఉండాలి, కష్టపడి చదువుకోవాలి. ఈ ఊర్లో చాలా వరకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మేము చదువుకున్నప్పుడు మాకు ఇన్ని తరగతి గదులు లేవు, ఈ బల్లలు లేవు, మాకు యూనిఫామ్లు ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. పుస్తకాలన్నీ అంటే కొనుక్కోగలిగి ఉన్నాం, అది వేరే విషయం. కానీ మేమందరం చదువుకుని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే. మీరు ఏదో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పైకి రావనుకోవద్దు. ఇక్కడున్న ఎండిఓ గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎండిఓ అయ్యాడు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఎమ్మెల్యే అయ్యా. మీరు చదువుకుంటే ఎంతైనా అవుతారు. మీరు అనుకోవటమే కావాల్సింది. కావాలి, నేను హీరోయిన్ కావాలి, లేకపోతే సింగర్ కావాలి, డాన్సర్ కావాలంటున్నారో మీరు వెనకబడిపోతారు. మీ అమ్మమ్మ, మీ నాయనమ్మ, మీ అమ్మ 7th, 8th, 9th కూడా ఉందిగా, నెక్స్ట్ అవుతుంది. ఎవరైతే స్కూల్ టాపర్ వస్తారో మాస్టర్ ఫస్ట్ 5 తరగతులు వాళ్ళకి డబ్బు డ్రా చేసి ఫస్ట్ వచ్చిన వాళ్ళు తలా 10,000 మీ ఊరు స్కూల్ పిల్లలకి. ఇప్పుడు ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా? ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి డేట్ వేయట్లేదు. ఇది మీరు దగ్గర పెట్టుకొని ఈ సంవత్సరం మీకు ఇంకా ఎగ్జామ్స్ టైం ఉంది కదా, ఎవరైతే ఇది 6th, 7th, 8th, 9th ఈ 4 సెక్షన్లో టాప్ వచ్చిన టాపర్ వాళ్ళందరికీ తలా 10,000 5 అవుతుంది మీ స్కూల్. ఇది మీకంటే కాంపిటీషన్, మీ అందరికి ఓపెన్ కాంపిటీషన్. తర్వాత మళ్ళీ నేను మీ అందరికీ పెదనాన్న